మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, మనతో పాటు డాక్టర్ సౌజన్య గారు ఉన్నారు. ప్యూబర్టీ అనేది చిన్న వయసులోనే ఇప్పుడు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. 9 years దగ్గర నుంచి 11 లోపే పిల్లలు మెచ్యూర్ అయిపోతున్నారు. దీనికి మెయిన్ రీజన్స్ ఎంతసేపు కూర్చోవడం, చదువుకోవడం, హోంవర్క్ చేయడం, స్ట్రెస్ లెవెల్స్ పెరగడం, పీరియడ్స్ అంటే ఓన్లీ గర్భసంచి రిలేటెడ్ ఆర్ అండాశయాల రిలేటెడ్ అని అనుకుంటారు. సో ఎనీ చేంజ్ ఇన్ మన బ్రెయిన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే స్ట్రెస్ పెరగడం, కార్టిసాల్స్ రిలీజ్, ఆ కార్టిసాల్స్ ఇండైరెక్ట్ గా మళ్ళీ మన గర్భసంచి మీద పనిచేయడం, ఓవరీస్ ని తొందరగా పుష్ చేయడం అన్నమాట. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే పీరియడ్స్ అనేవి త్వరగా వస్తుంది. దీన్ని మనం కంట్రోల్ చేయలేమా? మన ఎవరి చేతిలో ఉంది? యాక్చువల్గా ఆ పిల్లలకి తొందరగా పీరియడ్స్ రాకూడదు అంటే త్వరగానే పీరియడ్ స్టార్ట్ అవ్వడం వల్ల వాళ్ళ ఎగ్స్ రిజర్వ్ అనేది త్వరగానే తగ్గిపోతుంది. ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ రేట్స్ అనేది చూస్తూ ఉంటాం. చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు క్యాన్సర్స్ వస్తున్నాయి కదా, దానికి కారణం ఏంటంటారు? చిన్న పిల్లల్లో మెయిన్గా పొట్ట సైజ్ పెరుగుతుంది, పీరియడ్స్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి. దెన్ తల్లిదండ్రులు ఒక్కసారి ఆడపిల్లలకి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా, డయాబెటిక్ ఒకటి స్త్రీ ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడుతుంది. ఆడవాళ్ళలో మెయిన్గా ప్రెగ్నెన్సీ సంబంధించి మీరు ఇచ్చే అడ్వైజెస్ ఏంటి? డూస్ డోంట్స్ ఏంటి? కొంతమంది పిల్లలు మాత్రం అన్మ్యారీడ్ టీన్స్ అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీతో ప్రెగ్నెన్సీతో వస్తున్నారు. అది చాలా బాధాకరం. నువ్వు సెక్షువల్ గా యాక్టివ్ ఉండొద్దు అని నేను చెప్పలేను, దట్ ఈస్ నాట్ మై రైట్. బట్ నీ ప్రెగ్నెన్సీస్ విషయంలో జరుగుతున్నది ఏంటి? ప్రెజెంట్ మీ దగ్గరకు వస్తున్న ఎక్కువ కేసులు ఎటువంటి కేసులు వస్తున్నాయి? రీసెంట్ గా ఒక పేషెంట్ అయితే 28 years కి మెనోపాజ్ వచ్చింది అంటే తను ఇంకా అన్మ్యారీడ్, పిల్లలు కాలేదు, ఎగ్ కౌంట్ లేదు, మొత్తం ఓవేరియన్ ఫెయిల్యూర్. తను 28 years నుంచే తన జీవితకాలం మొత్తం కూడా వితౌట్ పిల్లలు ఏదైనా పని చేసే ముందు కంపల్సరీ ఆలోచించాలి. నమస్కారం, మనతో పాటు డాక్టర్ సౌజన్య గారు ఉన్నారు. వారు సీనియర్ గైనకాలజిస్టు. ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన ఆరోగ్యం, అందున పిల్లలు, టీనేజ్ పిల్లల ఆరోగ్యము, అనారోగ్యం గురించి కూడా వారు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. వైద్యపరంగా అనేక సేవలు వారు అందిస్తున్నారు. వారిని అడిగి ఉమెన్ హెల్త్లో ముఖ్యంగా టీనేజ్ దగ్గర నుంచి పెద్దవరకు, అంటే మెనర్క్ టు మెనోపాజ్ అంటారు, అంటే సుమారు 9-10 ఏళ్ల వయసు అప్పటి నుంచి 50 ఏళ్ల వయసు దాకా స్త్రీ ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, స్త్రీ ఆరోగ్యానికి ఎదురుగా ఉన్న ఛాలెంజెస్ ఏంటి, ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్ నేపథ్యంలో ఎటువంటి కొత్త డిసీజెస్ వస్తున్నాయి, వీటిని ఎలా ఫేస్ చేయాలి, ఏం చేయకూడదు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో, ఈ విషయాలన్నీ కూడా డాక్టర్ గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. ప్యూబర్టీ అనేది చిన్న వయసులోనే ఇప్పుడు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దాన్ని ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? గతంలో అలా ఉండేది కాదు కదా, కనీసం 13 ఏళ్ళు 12 టీనేజ్లోనే ఉండేది. దీనికి కారణం ఏంటి? దీన్ని ఎలా చూడాలి? ఇందులో ప్లస్ మైనస్ని మనం ఎలా చర్చించుకోవాలి? ఇంతకుముందు మన పాతకాలంలో పెద్ద మనిషి అయింది అంటే ఒక ఆనందం ఇంట్లో. కానీ ఇప్పుడు పేరెంట్స్ ఎలా వస్తున్నారంటే క్లినిక్కి, మేడం మా పాప 10 ఏళ్ళు అయింది, తొందరగా పీరియడ్ స్టార్ట్ అయిపోతాయేమో అని ఒక భయంతో వస్తున్నారు. ఇది తరచుగా మేము చూస్తున్నదే. 8 years పాప, షీ స్టార్టెడ్ హెర్ పీరియడ్స్. సో ఆ ఫ్యామిలీకే కాదు, వాళ్ళ నియర్ బై రిలేటివ్స్కి, సరౌండింగ్స్ కమ్యూనిటీ వాళ్ళకి కూడా ఒక భయం ఉంటుంది, అరే ఆ పాప అయిందే మా పాప కూడా అలా అవుతుందేమో అనేసి. సో ఇది తరచుగా ఈ మధ్య చూస్తుంది. 9 years దగ్గర నుంచి 10-11 లోపే పిల్లలు మెచ్యూర్ అయిపోతున్నారు. దీనికి మెయిన్ రీజన్స్ని మనం హోలిస్టిక్గా చూసుకోవాలి. అంటే మన సిస్టమ్ మొత్తం డైల్యూటెడ్. లైక్ ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, పిల్లల ఆలన పాలన, ఆటపాటలు అన్నీ అందరం కలిసి చూసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమవుతుంది, పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్, పాప ఒక్కతే ఇంట్లో, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎంతసేపు కూర్చోవడం, చదువుకోవడం, హోంవర్క్ చేయడం ఆర్ సిస్టమ్ ముందు ఉండడం. దిస్ ఈస్ ద మెయిన్ థింగ్, సెడెంటరీ లైఫ్ స్టైల్. అండ్ సెకండ్ థింగ్, ఈ మధ్య పిల్లలు చెప్తున్నారు స్కూల్ నుంచి రాగానే హోంవర్క్స్ చేసుకుంటాం, ఇంటికి వచ్చాక టైం కూడా సరిపోవట్లేదు మాకు హోంవర్క్ చేయడానికి, మీరేమో ఆడుకోమని ఎలా చెప్తారు మేడం. సో ద థింగ్ ఏంటంటే వాళ్ళకు ఓవర్ బర్డెన్ అయిపోతున్నారు, ఓవర్ ప్రెషర్ అయిపోతుంది స్కూల్స్లో. ఆ స్ట్రెస్ లెవెల్స్, అకాడమిక్ గోల్స్, నాట్ ఓన్లీ ఫ్రమ్ టీచర్స్, పేరెంట్స్ దగ్గర నుంచి కూడా కంపారిజన్స్. సో ఆ స్ట్రెస్ లెవెల్స్ పెరగడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం, ఆటలు ఆడుకోకుండా ఉండడం, అండ్ ఎక్కువ జంక్ ఫుడ్స్. మనకి ఈజీగా అవైలబుల్ ఉండే బిస్కెట్స్, చాక్లెట్స్, పిజ్జాస్, బర్గర్స్, దీంట్లో అంతా కూడా స్టోర్డ్ ఫుడ్ అండ్ మెయిన్లీ మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. చీజ్ కానివ్వండి, అండ్ టేస్టింగ్ ఏజెంట్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మన ఎండోక్రైన్ సిస్టమ్ని, అందరూ ఏమనుకుంటారంటే పీరియడ్స్ అంటే ఓన్లీ గర్భసంచి రిలేటెడ్ ఆర్ అండాశయాల రిలేటెడ్ అని అనుకుంటారు. కానీ ఈ ఆర్గన్స్ అన్నీ కూడా మన బ్రెయిన్ నుంచి ప్రతి ఒక్క ఆర్గన్కి కనెక్టెడే ఉంటాయి. సో ఎనీ చేంజ్ ఇన్ మన బ్రెయిన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే స్ట్రెస్ పెరగడం, కార్టిసాల్స్ రిలీజ్, ఆ కార్టిసాల్స్ ఇండైరెక్ట్గా మళ్ళీ మన గర్భసంచి మీద పనిచేయడం, ఓవరీస్ని తొందరగా పుష్ చేయడం అన్నమాట.
అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే పీరియడ్స్ అనేవి త్వరగా వస్తున్నాయి. అండ్ చాలా వరకు కోవిడ్ టైంలో ఏమైంది మనకి అంతా కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఎంతసేపు పిల్లలు ల్యాప్టాప్స్ ముందు స్క్రీన్స్ ముందు కూర్చోవడం, ఆ లైట్ ఎక్స్పోజర్ వల్ల మన బ్రెయిన్లో ఏదైతే ఒక గ్రంథి ఉంటుందో దాని నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ద్వారా కూడా ఎర్లీ మెనార్కీ అనేది నోటీస్ అవుతుంది. సో తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పకుండా తన పిల్లలు డైలీ అట్లీస్ట్ 1 hour స్కూల్ నుంచి వచ్చాక ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎనీ సార్ట్ ఆఫ్ యాక్టివిటీ, స్విమ్మింగ్, డాన్సింగ్ ఆర్ ఎనీ గేమ్స్, సైక్లింగ్ చేయడం ఇంట్లోనే ఏదో ఒకటి పిల్లలతో ఆటని ఎంకరేజ్ చేయాలి. సెకండ్ థింగ్, జంక్ ఫుడ్స్ని అస్సలు ఎంకరేజ్ చేయకండి. పిల్లలు అడిగితే ఏ పేరెంట్స్ నో చెప్పలేరు, కానీ కొంచెం స్ట్రిక్ట్గా ఉండి నో చెప్పడం అలవాటు చేసుకోవాలి. అదే హెల్తీ వేలో తయారు చేసి ఇవ్వడం కూడా మనం అలవాటు చేసుకోవాలి. అంటే ఈ ఉమెన్ యొక్క బయలాజికల్ నేచర్కి ఇది వ్యతిరేకంగా ఏమైనా ఉందా ఇలా అర్లీ ప్యూబర్టీ అనేది? చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే త్వరగానే పీరియడ్ స్టార్ట్ అవ్వడం వల్ల వాళ్ళ ఎగ్స్ రిజర్వ్ అనేది త్వరగానే తగ్గిపోతుంది. ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ రేట్స్ అనేది చూస్తూ ఉంటాం. నాట్ ఓన్లీ ఇన్ఫర్టిలిటీ అండి, మెనోపాజ్ అనేది కూడా తొందరగా చూస్తూ ఉంటాం. లైక్ రీసెంట్గా ఒక పేషెంట్ అయితే 28 yearsకి మెనోపాజ్ వచ్చింది అంటే తను ఇంకా అన్మ్యారీడ్, పిల్లలు కాలేదు, ఎగ్ కౌంట్ లేదు, మొత్తం ఓవేరియన్ ఫెయిల్యూర్. సో తను 28 years నుంచే తన జీవితకాలం మొత్తం కూడా వితౌట్ హార్మోన్స్ గడపాలి. అది తన బోన్స్ మీద, తన హార్ట్ సిస్టమ్ మీద, తన బ్రెస్ట్ మీద, తన ఫ్యూచర్ ఫ్యామిలీ మీద కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. పెళ్ళి, పిల్లలు ఒకే సెకండరీ అనుకున్నా తన ఓన్గా తను హ్యాపీగా అయితే లీవ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఎంతసేపు ఒళ్ళు వేడిగా అవడం, చెమటలు రావడం, చిరాకు, ఒళ్ళు నొప్పులు, 28 yearsకి కంప్లైంట్స్ డైజెస్ట్ చేసుకోవడం కష్టం. ఎర్లీగా పీరియడ్స్ రావడం వల్ల ఎగ్ కౌంట్ తగ్గిపోయి ఫ్యూచర్ ఫర్టిలిటీ రేట్స్, తన యొక్క ఫిజికల్ యాక్టివిటీ, తన యొక్క ఫుల్ బాడీ సిస్టమ్ మీద కూడా ఎఫెక్ట్ చాలా చూపిస్తూ ఉంటుంది. దీన్ని మనం కంట్రోల్ చేయలేమా? మన ఎవరి చేతిలో ఉంది ఇది? యాక్చువల్గా ఆ పిల్లలకి తొందరగా పీరియడ్స్ రాకూడదు అంటే పిల్లల చేతిలో ఉంటుంది, అట్ ద సేమ్ టైం తల్లిదండ్రుల చేతిలో కూడా ఉంటుంది. కొన్ని ఫుడ్, మెయిన్గా ఫుడ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ, ఇవి రెండు. అండ్ స్క్రీన్ ఎక్స్పోజర్ కూడా డైలీ 1 to 2 hours అంతకన్నా మించకూడదు స్క్రీన్ టైం. అది కూడా అకాడమిక్స్ కానివ్వండి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానివ్వండి. ఏముంది, మా పాప ట్యూషన్ అటెండ్ అవుతుంది కదా అని అంటారు. ట్యూషన్ అయినా స్కూల్ యాక్టివిటీస్ అయినా నాట్ మోర్ దాన్ 2 hours. దీన్ని కనుక మనం లిమిట్ చేసుకుంటే దీన్ని కొంతవరకు మనం నివారించవచ్చు. ఒక ఇండియాలోనే ఈ విధంగా ఉందా, లేకపోతే ప్రపంచంలో అన్ని చోట ఇదే పద్ధతి వస్తుందా? ఇండియాలో ఈ రేట్ ఇప్పుడు ఈ కాలంలో కొంచెం ఎక్కువ అవుతుంది. అండ్ కంపేర్ టు అదర్ కంట్రీస్లో కూడా వరల్డ్ వైడ్గా రేట్ పెరిగింది, కానీ మన ఇండియాలో కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటుంది. అంటే జనరల్గా అమెరికన్ సిటిజన్స్ అర్లీ ప్యూబర్టీ, అర్లీ మ్యారేజెస్, అర్లీ ప్రెగ్నెన్సీస్ అనేది అమెరికన్ కల్చరు ఆర్ అమెరికన్ జెనెటిక్ నేచర్గా మనం మొన్నటి దాకా చూసేవాళ్ళం. అది ఇండియాలోకి ప్రవేశించడానికి కారణం ఇంకా ఏమేమి ఉన్నాయా? ఇప్పుడు మనం మాట్లాడుకునేవి కాకుండా ఇంకేదైనా ఉన్నాయా? మనము ఎక్కువగా మోడర్నైజ్ అయిపోతున్నాం. వెస్టర్న్ కల్చర్ని మనం ఇమిటేట్ చేయాలని ట్రై చేస్తున్నాము. బట్టల దగ్గర నుంచి బిహేవియర్ వరకు ఇండిపెండెన్సీ కోరుకుంటున్నాం. పేరెంట్స్ ఏది చెప్పినా నాకు ఎగెన్స్ట్గా చెప్తున్నారు అని పిల్లల మనోభావాలు ఈ మధ్య చేంజెస్ చూస్తున్నాం చాలా వరకు. చదువుకోండి, ప్రాపర్గా డ్రెస్ చేసుకోండి, ఇంట్లో ఫుడ్డే తినండి అని అంటే ఏ పిల్లలకి నచ్చదు. మా మమ్మీకి నేను నచ్చట్లేదు, మా మమ్మీ నాకు ఇష్టం లేదే చెప్తుంది, ఇలా చూస్తూ ఉంటారు. సో వీఆర్ ట్రయింగ్ టు ఇమిటేట్ దేర్ కల్చర్. అందుకని వాళ్ళకి ఏదైతే హెల్త్ ఇష్యూస్ చూస్తున్నామో మనము ఇప్పుడు అవి ఫేస్ చేయాల్సి వస్తుంది. మనకు ఒకప్పుడు స్మోక్డ్ ఫుడ్ అంటే ఏంటో తెలియదు, బార్బిక్యూస్, గ్రిల్డ్ థింగ్స్ తెలియదండి. బట్ ఆ స్మోక్డ్ ఫుడ్స్తో చాలా వరకు క్యాన్సర్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఎక్కడ స్ట్రీట్ ఫుడ్స్లో చూసినా ఆర్ ఇంట్లో అయినా స్మోక్డ్ ఫుడ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటున్నాం. సో వీఆర్ స్లోలీ టర్నింగ్ ఇన్ టు వెస్టర్న్ సిటిజన్స్. దానివల్ల ప్యూబర్టీ రేటే కాదండి, అన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ రేటు, ఇన్ఫర్టిలిటీ రేట్స్ అన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో దీన్ని మనం నియంత్రించాలి. యాజ్ ఎ పేరెంట్ వీ హ్యావ్ టు. ఇప్పుడు గట్ హెల్త్ కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు. గట్ ఇది సెకండ్ బ్రెయిన్ అంటున్నారు, ఇంకా మాట్లాడితే గట్ ఇది ఫస్ట్ బ్రెయిన్ అంటున్నారు. మైక్రోబయోమ్ అంతా కూడా దాని మీద ఆధారపడుతుంది. మన హెల్త్ అంతా కూడా దాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి. అంటే గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాక్టీరియా మేనేజ్మెంట్లో గుడ్ బ్యాక్టీరియా ఉండాలి. అయితే మన ఫుడ్ హ్యాబిట్స్ దీనివల్ల మారిపోవటం వల్ల, మీరు అన్నట్టుగా ఈ ఫుడ్ ఇవన్నీ తినటం వల్ల మన ఇండియన్ బ్యాక్టీరియా ప్లేస్లో యూరోపియన్ బ్యాక్టీరియా ప్రవేశించేసిందని కూడా కొంతమంది డాక్టర్స్ అంటున్నారు. మీరన్నా ఇప్పుడు మోడర్నైజ్ అవుతున్నాం అనే కాన్సెప్ట్, ఇది కూడా చిల్డ్రన్ యొక్క హెల్త్ పైన ఎఫెక్ట్ అవుతుంది అంటారా? ఎదుగుతున్న స్టేల పైన ఆబ్వియస్గా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళకి ఎంతవరకు ఫ్రూట్స్ మనం ఎంకరేజ్ చేయాలి, లైక్ పెరుగు, మెయిన్గా గట్ బ్యాక్టీరియా మన బాడీలో ఉండాలి అంటే పెరుగుని డైట్లో కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఐదర్ పెరుగు ఫామ్లో ఆర్ బటర్ మిల్క్ ఫామ్లో. ఎప్పుడైతే ఫ్రెష్ ఫ్రూట్స్, సలాడ్స్ లాంటివి అండ్ డైరీ ప్రోడక్ట్స్ లైక్
పెరుగు మజ్జిగ. నేను డైరీ అన్నాను కదా అని మళ్ళీ చీజ్కి బటర్ వైపుకి పిల్లలు ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతారు. సో డైట్ చేంజెస్ చేసుకుంటే మన గట్ బ్యాక్టీరియాని కంట్రోల్ చేసుకుంటాము, హెల్దీగా ఉంటుంది. నాట్ ఓన్లీ దట్, ఈ మధ్య ఎక్కువగా చూసేది ఏంటంటే వెజైనల్లో కూడా ఒక మంచి బ్యాక్టీరియా ఉంటుందండి. ఆడవాళ్ళలో ప్రైవేట్ పార్ట్స్లో ఒక మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అది ఉన్నంత వరకు ఆడవాళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాదు. సో ఏమవుతుందంటే ఈ మధ్య ఎక్స్ట్రా క్లెన్లీనెస్ అనేసి రకరకాల ప్రోడక్ట్స్ మార్కెట్లో అవైలబిలిటీ ఉండి అన్నిటిని ట్రై చేయడం, ఆ హెల్దీ బ్యాక్టీరియాని లాస్ చేయడం. గట్ బ్యాక్టీరియానేమో ఫుడ్ ద్వారా స్పాయిల్ చేసుకుంటున్నాం మన డైట్తో, వెజనల్ బ్యాక్టీరియానేమో ప్రోడక్ట్స్ వల్ల లాస్ చేసుకుంటున్నాం. సో వాట్ హ్యాపెన్స్, మనం త్వరగా ఇన్ఫెక్షన్స్కి లోన్ అవుతున్నాం. సో మీరు చూసుకుంటుంటే అప్పట్లో అసలు ఎవరికి కూడా గట్ బ్యాక్టీరియా అంతా బాగుండి ఎటువంటి డయేరియాస్ కానీ ఊరికే స్టమక్ అప్సెట్స్ కానీ ఊరికే లూజ్ మోషన్స్ వామిటింగ్స్ ఎక్కువగా చూసేవాళ్ళం కాదు, అన్లెస్ అని అంటే ఇట్స్ అ ఫుడ్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు కొంచెం ఏదైనా బయట ఫుడ్ తిన్నా లైక్ దే ఆర్ బికమింగ్ సిక్. ఎస్పెషలీ రెయినీ సీజన్లో ఐ స్ట్రిక్ట్లీ అడ్వైస్ బయట ఫుడ్ తినకండి, ఈజీగా ఇన్ఫెక్షన్కి ప్రోన్ అవుతాం. ఎందుకంటే మన రోగనిరోధక శక్తి తగ్గుతుంది, గట్ బ్యాక్టీరియా ఆల్రెడీ లాస్ అయిపోయింది మనం తినే ఫుడ్ వల్ల, ఈజీగా సిక్ అవుతాం. కాబట్టి మన హెల్త్ని నాట్ ఓన్లీ ఫుడ్, మన ఎక్సర్సైజ్, మెడిటేషన్ ఆల్సో ప్లేస్ ఏ మేజర్ రోల్. సో గట్ బ్యాక్టీరియా, వెజనల్ బ్యాక్టీరియా, హెల్దీ మైండ్, హెల్దీ బాడీ, ఇవి 4 కూడా అన్ని రకాలుగా మనకి ఎటువంటి డిసీజెస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. అంటే మరి కొత్తగా మన జీవితంలోకి, ఇండియన్ జీవితంలో, ఉమెన్ జీవితంలో ప్రవేశిస్తున్న ఈ ఫ్యాషన్స్ అనేవి, వెస్ట్రన్ ఫ్యాషన్స్ అనేవి కూడా మన ఇండియన్ హెల్త్ పైన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయంట, అది స్టైల్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇందాక నేను మాట్లాడుకున్నట్టుగా వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఫస్ట్ థింగ్ ఈజ్ మల్టిపుల్ ప్రోడక్ట్స్. సెకండ్ థింగ్స్ వాళ్ళు వేసుకునే బట్టలు, టైట్ జీన్స్, టైట్ ప్యాంట్స్, లెగ్గింగ్స్. వర్కింగ్ ఉమెన్ మార్నింగ్ ఇంట్లో నుంచి 7కి వెళ్తే మళ్ళీ నైట్ 9 వరకు ఇంటికి. ఆ టైంలో కంప్లీట్ లెగ్గింగ్స్ యూస్ చేయడం వల్ల, టైట్ ఇన్నర్ వేర్స్ యూస్ చేయడం వల్ల జీన్స్, స్వెట్ అనేది ఎక్కువగా డిపాజిట్ అయిపోవడం, దానివల్ల బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఎక్కువగా అయిపోవడం ఇన్ఫెక్షన్స్కి ఎక్కువ దారితీస్తుంది. సో ఫుడ్ ఎలాగో వెస్టర్నైజ్ అయిపోయాం, బట్టల రూపంలో వెస్టర్నైజ్ అయిపోయాం. సో ఇన్ఫెక్షన్స్ని ఇన్వైట్ చేసుకున్న వాళ్ళం కూడా ఈజీగానే అవుతున్నాం. సో ఇప్పుడు అలాంటి బాధపడుతున్న వాళ్ళకి ఏంటి అంటే ఐ అడ్వైస్ కాటన్ వేర్ యూస్ చేయడం, లూజ్ బట్టలు ధరించడము, ఇంటికి వచ్చినాక ఫ్రెష్ అవ్వడము, ఎటువంటి ప్రోడక్ట్స్ యూస్ చేయకూడదు అనేది నేను చెప్తాను. సో మన పరికిణీలు, మన చీరలు ఇవన్నీ కూడా ఒకప్పుడు మొన్నటి 30 ఏళ్ళు 40 ఏళ్ళ క్రితం వరకు ఉన్నాయి. అవన్నీ కూడా హెల్త్ని మెయింటైన్ చేసేవి, ఇన్ఫెక్షన్స్కి గురి కాకుండా చేసేవి కదా. అవునండి, సైంటిఫిక్ హెల్త్ హైజీనిక్గా మాట్లాడుకోవాలండి, కంపల్సరీ నేను ఒప్పుకుంటాను. సో అవి కూడా రివైవ్ అవ్వాలి ఇన్ అడిషన్ టు ఫుడ్ అండ్ మెంటల్ థింకింగ్. వెస్టర్న్ వేర్ వేసుకోవద్దు అని కాదు, అట్ ద సేమ్ టైం మీకు కంఫర్ట్ చూసుకోవాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు జీన్స్ వేసుకోవద్దని నేను ఎవరిని జనరలైజ్ చేయలేను, ఆ వేసుకునేది కూడా కొంచెం వదులుగా లూజ్గా ఉండేవి, మీకు మరీ టైట్గా పట్టేసి ఉండకూడదు అనేది మాత్రం నేను చెప్తాను. ఒక్కొక్క ప్రాంతాల్లో ఆయా ప్రాంతం యొక్క శీతోష్ణ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు రకరకాల కాస్ట్యూమ్స్ వేసుకుంటారు. చలి ప్రాంతం అని ఒక రకము, ఎండ ఎక్కువ వేసుకుంటాం. సో మన భారతదేశం ముఖ్యంగా తెలుగు ప్రాంతంకి మన వాతావరణము, ఎండ, వేడి, చలి, వర్షాలు దీన్ని బట్టిగా మనకంటూ ఒక డిజైన్ చేసుకున్నాం మనం ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి. సో అది అక్కడ అది హైజీనిక్, అది హెల్త్ ఉంది అందులో. సో ఇప్పుడు మళ్ళీ అక్కడ మనం ఆ హెల్త్ని మళ్ళీ రివైవ్ చేసుకోవాలంటారు, అంతే కదా? అంతే, రివైవ్ చేసుకోవాలి, పాటించాలి, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు క్యాన్సర్స్ వస్తున్నాయి కదా, దానికి కారణం ఏంటంటారు? చిన్నపిల్లల్లో గైనకాలజికల్ క్యాన్సర్స్ అనేటివి కొన్ని రకాలు, అంటే అండాశయాల విధంగా మేము చూస్తూ ఉంటాం. కానీ ఆడవాళ్ళలో 40 దాటిన తర్వాత ఎక్కువగా చూసేది గర్భసంచి క్యాన్సర్స్, గర్భసంచి ముఖద్వారం అంటే సర్వైకల్ క్యాన్సర్స్, ఓవేరియన్ క్యాన్సర్స్ చూస్తూ ఉంటాం. చిన్నపిల్లల్లో మెయిన్గా 10 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ ఈ లోపు వాళ్ళకి పొట్ట ఏమన్నా ఉబ్బరంగా అనిపిస్తుంది, పొట్ట సైజ్ పెరుగుతుంది, పీరియడ్స్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి. దెన్ తల్లిదండ్రులు ఒక్కసారి అల్ట్రాసౌండ్ అంటే పొట్ట స్కాన్ చేసుకొని అండాశయాలకి ఏమన్నా గడ్డలు లాంటివి ఉన్నాయా, దిస్ ఇస్ ద మెయిన్ క్యాన్సర్స్ మేము టీనేజ్ ఇష్యూస్లో చూస్తాం. అలా ఏదైనా ఉంటే సర్జరీ చేసేసి దాన్ని మనం నియంత్రించవచ్చు. వేరాజ్ లేట్ ఏజెస్లో గర్భసంచి క్యాన్సర్స్ కానీ సర్వైకల్ క్యాన్సర్స్ కానీ మనం ఒక సర్టన్ ఏజ్ అంటే ఎర్లీ ఏజెస్లో డయాగ్నోస్ చేసుకుంటే సర్జరీ ద్వారా ఆర్ చిన్న చిన్న థెరపీస్ వల్ల నియంత్రించవచ్చు. చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారో, ఏం బయటపడుతుందో అన్న భయంతోనే డాక్టర్ దగ్గరికి రారు. అది మొత్తం ముదిరిపోయి ఎండ్ స్టేజ్లో మేము ఏం చేయలేని పరిస్థితుల్లో కూడా వస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇంకా గ్రేడ్ 4 ప్రోగ్నోసిస్ పూర్ అంటే బాగాలేదు, 5 years సర్వైవల్ రేటు, సర్జరీ చేసిన ఇంతే అమ్మ రిజల్ట్స్ అని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అది చాలా బాధాకరం మాకు. అండ్ ఆడపిల్లలకి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఈ వ్యాక్సిన్ని కనుక పిల్లలకి 15 సంవత్సరాల లోపు మనం ఇవ్వగలిగితే 99% క్యాన్సర్ రాకుండా ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. అన్లక్కీగా ఏంటంటే అది మన గవర్నమెంట్ వ్యాక్సిన్ ప్రోటోకాల్లో లేదు, బట్ ఈవెన్ నౌ గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ హార్డ్. పార్లమెంట్లో బిల్ పెట్టారు దట్ అది ఫ్రీగా అవైలబుల్ చేయాలి అని. అది వస్తే ఆడపిల్లలకి ఒక అదృష్టం. క్యాన్సర్ రాకుండా
మనకు వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి అనే విషయంలో ప్రజలకు అవేర్నెస్ ఎంతవరకు ఉంది? ఈ మధ్య సోషల్ మీడియా ప్రొపగండా వల్ల ఏదో వ్యాక్సిన్ ఉందంట కదా మేడం, మా పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నాము, పాప వాళ్ళ ఫ్రెండ్ వేయించుకుంది, ఇలా మౌత్ పబ్లిసిటీ అండ్ మీడియా పబ్లిసిటీ వల్ల కొంతమంది పేరెంట్స్ తనకు తానుగానే వచ్చేస్తున్నారు. వచ్చి దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్. అప్పుడు కంపల్సరీ మనం చెప్తున్నాం దాంట్లో 2-3 రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి, దేనివల్ల ఎంత ప్రొటెక్షన్ ఉంటుంది, ఇవన్నీ చెప్పడం వల్ల చాలామంది పేరెంట్స్ తన పిల్లల్ని వ్యాక్సిన్ చేసుకోగలుగుతున్నారు. బట్ ఇది సిటీలో. వేరాస్ ఈ సోషల్ మీడియా అనేది కొన్ని ఊర్లలో అంతమంది చూడరు, పేరెంట్స్ చూడరు. చూసినా వాళ్ళకి ఎకనామికల్గా బర్డెన్, ఎందుకంటే ఒక్కొక్క వ్యాక్సిన్ 4,000, అలాంటివి 2 డోసెస్ తీసుకోవాలి, కొంతమంది 3 డోసెస్ తీసుకోవాలి. సో ఎకనామికల్గా బర్డెన్ అవుతుంది కాబట్టి చూద్దాంలే, తర్వాత వేపిద్దాము, ఆలోచించుదాము అనేసి చాలా వరకు కూడా అది ఇంకా రీచ్ అవ్వట్లేదు పిల్లలకి. సో దాంట్లో ఏంటంటే గవర్నమెంట్ కనుక ఇది విత్ ఇన్ ద వ్యాక్సిన్ ప్రోటోకాల్లో పెడితే కనుక మనం చాలామంది అమ్మాయిలను వ్యాక్సిన్ ఇప్పించిన వాళ్ళం అవుతాము అండ్ క్యాన్సర్ రాకుండా ప్రొటెక్ట్ చేసిన వాళ్ళము అవుతాం. సో నిర్మలా సీతారామన్ మధ్య దాని గురించి మాట్లాడినట్టున్నారు ఆవిడ కొంచెం. నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బిలో 15 years వాళ్ళ పిల్లలందరికీ కూడా గవర్నమెంట్ తరపున ఫ్రీగా 2 డోసెస్ ఇవ్వాలని తను పార్లమెంట్లో ప్రపోజల్ పెట్టారు. దాని అప్రూవల్ రావాలి. వస్తే కనుక ద గైనకాలజిస్ట్ ఆర్ మోర్ హ్యాపీ. ఎందుకు అంటే చాలా వరకు సర్వైకల్ క్యాన్సర్ ప్రతి గంటకి ఒక లేడీ సర్వైకల్ క్యాన్సర్ నుంచి డిటెక్ట్ అవ్వడము, చనిపోవడం అనేది జరుగుతుంది వరల్డ్ వైడ్గా. సో అంత బర్డెన్ ఉన్న సర్వైకల్ క్యాన్సర్ని 1 in 7 అంటాం, 1 in 7 seconds. సో అంత బర్డెన్ ఉన్న సర్వైకల్ క్యాన్సర్ రాకుండా పిల్లలకి వ్యాక్సినేట్ చేసి రేపు ఫ్యూచర్లో దాని సర్వైకల్ క్యాన్సర్ రేట్ అనేది తగ్గిపోతే వీఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్. సో అది రావాలని త్వరలో కోరుకుంటున్నాను నేను కూడా. ఈ ఎర్లీ ప్యూబర్టీలో తల్లి పిల్ల మధ్య ఎటువంటి ఒక చర్చ జరగాలి, వాళ్ళ తల్లి పిల్లని ఎలా గైడ్ చేయాలి? ఎర్లీ ప్యూబర్టీ అనేది ఇప్పుడు ఏ పేరెంట్స్ కూడా పేరెంట్స్లా ఉండట్లేదండి, పిల్లలతో ఒక ఫ్రెండ్ లాగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళని మనం మానిటర్ చేసుకోవాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మదర్ పిల్లలతో అదే ఫ్రెండ్లీతో దే హ్యావ్ స్టార్టెడ్ డిస్కసింగ్. నీకు ఇప్పుడు ఈ చేంజెస్, తన బాడీలో ఈ చేంజెస్ ఆ మదర్ కనుక నోటీస్ చేసి, అంటే యాక్సిలలో హెయిర్ రావడం, ప్రైవేట్ పార్ట్స్లో హెయిర్ రావడము, తన యొక్క బ్రెస్ట్ బడ్స్ కొంచెం కొంచెం డెవలప్ అవ్వడం, ఆర్ హైట్ సడన్గా గ్రోత్ ఉంటుందండి ఆడపిల్లల్లో, ఇవన్నీ వస్తున్నాయంటే ఆ అమ్మాయి త్వరలో మెనార్కి అటెండ్ అవ్వడానికి రెడీగా ఉంది అని అర్థం. సో తల్లి ఏంటంటే నీకు ఏదైనా బ్లీడింగ్ అయినా, నీకు ఏదైనా కడుపులో నొప్పి ఉన్నా నాకు చెప్పాలి అన్నట్టుగా తల్లి మోస్ట్ ఆఫ్ ద కిడ్స్కి దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్. ఇది కాకుండా స్కూల్లో కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. యాజ్ ఏ విద్యాలయం మేనేజింగ్ కమిటీ, నేను కేంద్రీయ విద్యాలయంలో మేనేజింగ్ కమిటీ మెంబర్ యాజ్ ఎ డాక్టర్. సో 7th class పిల్లల దగ్గర నుంచి 12th class పిల్లల వరకు ఆడపిల్లలకి ప్యూబర్టీ అంటే ఏంటి, దాంట్లో వచ్చే చేంజెస్ ఏంటి, మనం మెన్స్ట్రల్ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేసుకోవాలి, ఆ మెన్స్ట్రల్ సైకిల్స్ వల్ల పిల్లలు తన స్కూల్స్ని డిస్టర్బ్ అవ్వకుండా, ఎగ్జామ్స్కి ప్రాబ్లం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి స్కూల్స్లో చాలా వరకు క్యాంపెయిన్స్ నడుస్తున్నాయి. సో దాని ద్వారా పేరెంట్స్ ఇంట్లో, టీచర్స్ స్కూల్లో, కమిటీ మెంబర్స్గా ఆర్ హెల్త్ క్యాంపెయిన్స్ ద్వారా డాక్టర్స్ చాలా వరకు పిల్లలకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో దానివల్ల పిల్లలు దే ఆర్ ఆల్మోస్ట్ రెడీ పీరియడ్స్ని రెడీగా ఫేస్ చేయడానికి. కానీ చాలామంది పిల్లలు ఏంటంటే అప్పుడే స్టార్ట్ అయిపోయాయి, వాట్ ఈజ్ ఆల్ దిస్ మెస్ అన్న దాంతో ఉంటున్నారు ఈ జనరేషన్ వాళ్ళు. నేనేం చెప్తానంటే ఇది యాజ్ ఎ ఉమెన్ మనకు ఒక ఉన్న అదృష్టం, వీఆర్ లక్కీ ఇనఫ్ టు హ్యావ్ పీరియడ్స్. దీన్ని కరెక్ట్ పద్ధతిలో మనం కనుక తీసుకుంటే వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్. అది ఎవరికి లేదు కదా, ఆడవాళ్ళకి మాత్రమే ఆ పీరియడ్స్ ఉన్నాయి, ఆడవాళ్ళు మాత్రమే పిల్లలకి జర్మన్ ఇవ్వగలము. సో దీన్ని అదృష్టంలా ఫీల్ అవ్వండి, ఫేస్ ఇట్ అనేసి నేను చెప్తూ ఉంటాను. ప్రెగ్నెన్సీస్ విషయంలో జరుగుతున్నది ఏంటి ప్రజెంట్? మీ దగ్గరకు వస్తున్న కేసులు, ఎక్కువ కేసులు ఎటువంటి కేసులు వస్తున్నాయి? ఎర్లీ ప్రెగ్నెన్సీస్ చూస్తున్నాము. ఎలాంటి సందర్భాల్లో అంటే 2 సందర్భాలు అండి. ఒకటి, పిల్లలకి తొందరగానే పెళ్లి చేయడం. అంటే మనము ఊర్లలో చూసుకుంటే అమ్మాయికి 18 నిండగానే పెళ్లి చేసేసేయాలి, తన రిలేషన్ బాగున్నాడు మామున్నాడు పెళ్లి చేసేసేయాలి అన్న తల్లిదండ్రుల భావనతో ఎర్లీ మ్యారేజెస్ చూస్తున్నాము. వాళ్ళు ఏంటంటే పెళ్ళైన సంవత్సరానికే ఒక గుడ్ న్యూస్ చెప్పాలి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి, రాకపోయినా టెన్షనే. సో అలా ఎర్లీ ప్రెగ్నెన్సీస్ చూస్తున్నాము. అది ఓకే, కొంతవరకు మేము సరే, అది తల్లిదండ్రులు వాళ్ళంతటా వాళ్ళు చేసింది, వాళ్ళకి ఫ్యామిలీ ప్రెషర్స్. ఈవెన్ దో నేను చెప్తాను 18 years ఒక పెళ్ళైన అమ్మాయి దగ్గరికి వస్తే ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ 20. ఎందుకంటే 20 లోపు కనుక నీకు ప్రెగ్నెన్సీ వస్తే కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే బీపీ రావడము, షుగర్స్ రావడము, అండ్ డెలివరీ టైంలో బ్లీడింగ్ అవ్వడము, రక్తహీనత, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇది ఒకంతవరకు నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలను. కొంతమంది పిల్లలు మాత్రం అన్మ్యారీడ్ టీన్స్ అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీతో ప్రెగ్నెన్సీతో వస్తున్నారు. అది చాలా బాధాకరం. ఎడ్యుకేటెడ్ చాలామంది చాలా మంచి మంచి పొజిషన్స్లో ఉండి మంచి స్కూల్స్లో చదువుతూ, కొంతమంది అయితే మరి అసలు ఏం తెలియని అమ్మాయిలు, బట్ దే డోంట్ నో అసలు ఎలా అయిందో కూడా వాళ్ళకి తెలియదు అన్న స్థితిలో కూడా వస్తున్నారు. సో దెన్ అప్పుడు ఏంటంటే వి ఎక్స్ప్లెయిన్ దెమ్,
నువ్వు సెక్షువల్గా యాక్టివ్ ఉండొద్దు అని నేను చెప్పలేను, దట్ ఈస్ నాట్ మై రైట్. బట్ నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు చూసుకోవాలి. నీ డైట్ అంటే లైక్ నువ్వు చేసేది తప్ప కరెక్టా అనేది వాళ్ళకి మాత్రం కరెక్ట్గా ఉండాలి. అండ్ పేరెంట్స్ మెయిన్గా పిల్లల్ని మనం స్వేచ్ఛగా ఉంచడమే కాదు, వాళ్ళని ఒక కంట కనిపెడుతూ కూడా ఉండాలి. వాళ్ళు తప్పుదోవలో వెళ్తుంటే వెనక్కి లాక్క రావడం యాజ్ ఎ పేరెంట్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అండ్ నేను చెప్తాను వాళ్ళకి ఏంటంటే ప్రొటెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒక క్షణం ఆవేశంలో చేసే పని లైఫ్ లాంగ్ చాలా రిగ్రెట్ అవుతూ ఉంటుంది. కొంతమంది మరీ అసలు ఏ జ్ఞానం లేకుండా, నాలెడ్జ్ లేకుండా పీరియడ్ మిస్ అయిపోతే నాకు పీసీఓడి ఉందేమో, దానివల్ల పీరియడ్ రాలేదేమో అని సింపుల్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేసుకోవట్లేదు. దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు 5th మంత్ 6th మంత్లో రావాల్సి వస్తుంది. అప్పుడు ఇట్ ఈస్ వెరీ వెరీ ప్యాథటిక్. అప్పుడు ఏం చేయలేము, కొన్ని వీక్స్ దాటిన తర్వాత మేము లీగల్గా అబార్షన్స్ చేయలేము. అప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళు తప్పని పరిస్థితిలో దాన్ని కంటిన్యూ చేసుకోవాల్సిన కూడా ఉంటుంది. పిల్లలు ఏదైనా పని చేసే ముందు కంపల్సరీ ఆలోచించాలి. నాట్ ఓన్లీ పిల్లలని కదా, ఇప్పుడు ఆఫీస్ గోయింగ్ లేడీస్ చూస్తూ ఉంటాము, సింగిల్ ఉమెన్స్ని చూస్తూ ఉంటాము. అన్ప్రొటెక్షన్ నేను అనేది మెయిన్గా యూజ్ ప్రొటెక్షన్, యూజ్ సమ్ ఆఫ్ అదర్ సేఫ్టీ, కన్సల్ట్ యువర్ డాక్టర్. ప్రెగ్నెన్సీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా అందుబాటులో ఉన్నాయి. సో ఎవరైతే సెక్షువల్గా యాక్టివ్ ఉండాలి, అది తప్పదు అని అనుకున్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి, అండ్ డాక్టర్ని కంపల్సరీ కన్సల్ట్ అవ్వాలి. చాలామంది అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే ఫార్మసీస్కి డైరెక్ట్గా వెళ్ళడము, ఏదో ఒక ట్యాబ్లెట్ తీసుకోవడము, వేసేసుకోవడము, ఆ ప్రెగ్నెన్సీ పోయిందిలే అనుకోవడము. పిల్లల అమాయకత్వం ఎలా ఉంటుందంటే నేను పప్పాయ తినేసాను అయినా నాకు పీరియడ్ రాలేదు, ప్రెగ్నెన్సీ ఎలా ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. సో మీకు ఏదైనా తప్పు జరిగింది, ఎనీ ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని అనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడంలో తప్పేం లేదండి. ఏ డాక్టర్ మిమ్మల్ని జడ్జ్ చేయరు, మీకు హెల్ప్ చేయాలనే చూస్తారు. అండ్ ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా జాగ్రత్తలు చెప్తాము. కానీ అన్నెసరిగా ఏదో మీకు తెలిసిన చిట్కాలు వాడడము అండ్ చిన్న మెడిసిన్స్తో అయ్యేదాన్ని ఆపరేషన్ వరకు తీసుకెళ్ళడం ఇట్స్ నాట్ గుడ్ అన్నమాట. 20 ఏళ్ళ లోపు అసలు ప్రెగ్నెన్సీ వద్దంటున్నారు. ఆబ్వియస్గా అది హెల్త్కి మంచిగా ఎప్పుడు కానీ ఆడవాళ్ళు 25 years to 35 yearsలో తన ఫ్యామిలీని కంప్లీట్ చేసుకుంటే, అంటే పెళ్ళి, పిల్లలు, మీరు వన్ బేబీ అనుకుంటే 2 babies అనుకుంటే 35 yearsలో కంప్లీట్ చేసుకోవడం చాలా వరకు ఐడియల్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బందులు చూడడము, ప్రెగ్నెన్సీ వచ్చినా దాంట్లో కాంప్లికేషన్స్, అంటే మనం ఈ మధ్య ఎక్కువగా చూస్తూ ఉంటాం, మేడం ప్రెగ్నెన్సీలో బీపీ స్టార్ట్ అయిపోయిందంట, షుగర్ స్టార్ట్ అయిపోయిందంట, ఇది లైఫ్ లాంగ్ ఉంటుందా, థైరాయిడ్స్, అండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఫిట్స్ వచ్చింది, అండ్ డెలివరీ టైంలోనే తల్లి మరణించింది, ఇలాంటి కొన్ని న్యూసెస్ చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ ఏజ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అన్నమాట. సో హూ ఎవర్ ప్లానింగ్ 25 to 35 ఈజ్ ద ఐడియల్. ఏ మేడం 35 తర్వాత నాకు పిల్లలు కారా మీరు అలా చెప్తున్నారు అని కొంతమంది కూడా అంటారు. 35 తర్వాత పిల్లలు కారని కాదండి, 40-45 వరకు కూడా పిల్లలు అవ్వచ్చు. బట్ న్యాచురల్గా అవ్వడం అనేది తగ్గిపోతూ ఉంటుంది. బికాస్ ఆడవాళ్ళలో ఎగ్ కౌంట్ అనేది పుట్టుకతోనే డిసైడ్ అయిపోతుంది, వన్స్ తగ్గిపోతూ ఉంటుంది. ఏజ్ పెరగడం, ఎగ్ కౌంట్ తగ్గడం, ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కూడా తగ్గడం. ప్రెగ్నెన్సీ నంబర్ అనే కాదు, ఎగ్ నంబర్ అనే కాదు, క్వాలిటీ. మనం చిన్నప్పుడు ఎంత ఆడుతూ పాడుతూ ఉంటామో యాజ్ ఏజ్ గ్రోస్ ఆన్ స్టడీ ప్రెషర్, వర్క్ ప్రెషర్, ఫ్యామిలీ ప్రెషర్, ఇలా అన్నీ పెరుగుతూనే ఉంటాయి. సో ఆబ్వియస్గా ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది. వచ్చే బేబీస్ హెల్తీగా ఉంటారా, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయా, ఇవన్నీ కూడా రిస్క్ పెరుగుతుంది. కాబట్టి 25 to 35 ఈజ్ ద ఐడియల్ టైం పీరియడ్. యూజువల్గా మేమేం చెప్తాము, పెళ్ళైన 1 year వరకు భార్యాభర్తలు ఒక దగ్గరే ఉన్నారు, వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ సెక్షువల్గా యాక్టివ్ ఉంటున్నారు, అయినా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఆ కపుల్ని ఇన్ఫర్టైల్ కపుల్ అని ట్రీట్మెంట్ ఇస్తాం. ఇది ఏజ్ లెస్ దాన్ 35 ఉన్న వాళ్ళకి. ఇఫ్ ఉమెన్ కానీ మోర్ దాన్ 35 ఏజ్ ఉన్న వాళ్ళకి మేము 1 year వెయిట్ చేయమండి. మ్యారేజ్ అయింది 6 months, వాళ్ళు ట్రై చేశారు బట్ అవ్వలేదు, 6 months అయినా సరే వి విల్ సీ ఎక్కడ ప్రాబ్లం ఉంది, హస్బెండ్లోనా, వైఫ్లోనా, లేదా వాళ్ళు పాటించే మెథడ్స్లోనా, ఎందులో ప్రాబ్లం ఉంది. సో 35 తర్వాత అయితే కంపల్సరీ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, or ఉండకపోవచ్చు, స్ట్రెస్ వల్లే క్వాలిటీ తక్కువ ఉండొచ్చు కూడా. బట్ అందుకని 35 లోపు పిల్లల్ని ప్లాన్ చేసుకొని ఫ్యామిలీ కంప్లీట్ చేసుకోవడం ఈజ్ ఐడియల్. సో ప్రెగ్నెన్సీ సంబంధించి మీరు ఇచ్చే అడ్వైజెస్ ఏంటి, డూస్ డోంట్స్ ఏంటి? ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్స్, ఇది చాలామంది ఈ మధ్య సోషల్ మీడియా అవేర్నెస్తో దే ఆర్ డైరెక్ట్లీ వాకింగ్ ఇన్, మేడం మాకు పెళ్ళై 2 years అయింది, నౌ వీఆర్ ప్లానింగ్, ఏమైనా టెస్ట్లు చేయించుకోవాలా. అది విన్నప్పుడు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, వాళ్ళంతటా వాళ్ళు డైరెక్ట్గా వాకిన్ అవ్వడం. సో అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఈవెన్ మీరు ఇద్దరు వర్కింగ్ ఉన్నా సరే ఇద్దరి హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అంటే, థైరాయిడ్స్ కానివ్వండి, షుగర్స్ కానివ్వండి, కొన్ని సందర్భంలో మేనరికం పెళ్ళిళ్ళు ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీ సైడ్ సమ్ ఆఫ్ ద అదర్ హెల్త్ ఇష్యూస్, పిల్లల్లో కొంతమందికి సికిల్ సెల్, థాలసీమియా, ఇలాంటి కొన్ని చూస్తూ ఉంటాం. అలా ఈ ఇద్దరిలో ఏమన్నా ఉన్నాయా అని కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. ఇవన్నీ చూసుకొని వాళ్ళ హైట్, వెయిట్, ఒకవేళ ఆ లేడీ కనుక ఓవర్ వెయిట్ ఉంది, దెన్ యు ఆర్ ప్లానింగ్ వెయిట్ లాస్కి కూడా ట్రై చేయండి సైమల్టేనియస్గా. అలానే ప్రెగ్నెన్సీ పోస్ట్ పోన్ చేయమని కాదు, ఏదో ఒక
వాకింగ్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసుకొని డైట్ని కొంచెం మోడిఫై చేసుకొని వెయిట్ లాస్తో పాటు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయండి అని. ఈ మధ్య చూస్తుంది ఏంటంటే ఇలా వచ్చినప్పుడు ఊరికే మేము టెస్ట్లు రాస్తాం, షుగర్ అండ్ థైరాయిడ్, షుగర్స్ డిటెక్ట్ అవుతున్నాయి. ఆ అమ్మాయికి అరౌండ్ 10 HbA1c 10 ఉండడం, డయాబెటిక్గా ఉండడం. అలాంటి టైంలో వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే పుట్టే బేబీస్లో కొన్ని అనామలీస్ చూస్తూ ఉంటాం, అవకతవకలు అనేటివి. సో వాళ్ళకి ఫస్ట్ ఏం చెప్తాము అంటే షుగర్స్ని కంట్రోల్లో పెట్టించుకోండి, మెడిసిన్స్ యూస్ చేయండి. వన్స్ HbA1c <7 ఉంది, యూ కెన్ హ్యాపీలీ ప్లాన్. ఇది అంతవరకు ఆ లేడీకి బెటర్. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత షుగర్ ఎక్కువ ఉందమ్మా, అబార్షన్కి వెళ్ళండి, బేబీకి అవకతవకలు ఉండొచ్చు, ఉన్నాయి అని స్కాన్స్లో మేము చూసి చెప్పిన దానికన్నా ముందే కంట్రోల్లో పెట్టుకొని ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఇస్ వెరీ గుడ్. సో ప్రెగ్నెన్సీలో ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. చాలామంది మా అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు 4 నెలల్లో చెకప్కి వెళ్ళమన్నారు, 3 నెలల వరకు స్కాన్ చేయొద్దంట మేడం అని అంటూ ఉంటారు. దీంట్లో మనం 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మిస్ అవుతాం. ఫస్ట్ థింగ్, స్కాన్. అల్ట్రాసౌండ్ చేసి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత బేబీ ఎక్కడ లొకేట్ అయింది, గర్భసంచిలో ఉందా లేదా పక్కన ఏమైనా ట్యూబ్స్లో ఉందా, దాని ట్యూబ్స్లో ఉండడం, ఓవరీలో ఉండడాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అంటాం. ఇది లైఫ్ డేంజర్. మనం స్కాన్లో డిటెక్ట్ చేయకుండా ఆ లేడీ సడన్గా బ్లీడింగ్ అని, కడుపు నొప్పి అని, స్పృహ కోల్పోయి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో వస్తూ ఉంటారు. అదేంటమ్మా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి 2 months 3 months అయినా ఎందుకు స్కాన్ చేయించలేదు అంటే ఇంట్లో వాళ్ళు ఇలా అన్నారు అంటారు. సో ఫస్ట్ థింగ్, స్కాన్ మిస్ అవుతాం. సెకండ్ థింగ్, ద ఇంపార్టెంట్ హార్మోన్స్ అంటే థైరాయిడ్స్ ఎలా ఉన్నాయి, షుగర్స్ ఎలా ఉన్నాయి, తన రక్తం పర్సంటేజ్ ఎలా ఉంది, ఇలాంటి బేసిక్ టెస్ట్ని మనం మిస్ అవుతాం. సో ప్రెగ్నెన్సీ యూరిన్ టెస్ట్ ఇంట్లో కన్ఫర్మ్ అయింది, వెంటనే డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అయ్యి తగిన టెస్ట్లు, అల్ట్రాసౌండ్, మెడిసిన్స్ వాడడం బెటర్. అండ్ ఫోలిక్ యాసిడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉంటే కనుక బేబీకి నరాలు అంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. కొంతమందికి తల ఫామ్ అవ్వలేదని, బ్రెయిన్ ఫామ్ అవ్వలేదని 4 నెలల అబార్షన్కి వెళ్ళాలని చెప్తూ ఉంటాం. సో ఫోలిక్ యాసిడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ చెకప్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే డాక్టర్ చెప్పిన టెస్ట్లు చెప్పిన టైంకి చేయించుకోవడం, మంత్లీ చెకప్స్కి వెళ్ళడము, ఫిజికల్గా యాక్టివ్. అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది కదా అమ్మాయి, ఇంకా బెడ్ రెస్ట్ ఉండొచ్చు, నేను ఏ పని చేయకుండా ఉండొచ్చు, ఇలా చాలామంది ఆడవాళ్ళని మేము చూస్తూ ఉన్నాం. ప్రెగ్నెన్సీ న్యాచురల్ థింగ్, దాన్ని ఏదో నాకు సిక్ అయిపోయాను అన్నట్టుగా బెడ్ రెస్ట్లు అది తీసుకోవడం కరెక్ట్ కాదు. అది ఫ్యూచర్ మీకు డెలివరీ టైంలో చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇన్ కేస్ మీకు ఏదైనా కాంప్లికేషన్ ఉంది, బ్లీడింగ్ అవుతుంది, ద్వారం చిన్నగా ఉంది, మాయ కిందికి ఉంది, ఇలాంటి సందర్భంలో యాజ్ అ డాక్టర్ మేమే చెప్తాం రెస్ట్లో ఉండాలి, ట్రావెలింగ్స్ చేయకూడదు అనేసి. వెన్ ఇట్ ఇస్ అ న్యాచురల్ అండ్ హెల్దీ ప్రెగ్నెన్సీ, చక్కగా డైట్, హెల్దీ ఫుడ్ లైఫ్ స్టైల్ అలవాటు చేస్తూ ఎక్సర్సైజ్ చేసుకోవడం, ఇంట్లో పనులు చేసుకోవడము, మెంటలీ యాక్టివ్గా ఉండడం అంటే ఎంతసేపు గ్యాడ్జెట్స్, టీవీస్, ఫోన్స్ చూస్తూ కాకుండా బుక్స్ చదవడము, తనకు ఏదైతే హాబీస్ ఉన్నాయి, లైక్ కొంతమందికి పెయింటింగ్ ఇష్టం, మ్యూజిక్ ఇష్టం, అలాంటివి ఫాలో అవ్వడము, రెడీ ఫర్ లేబర్ అంటే న్యాచురల్ బర్త్ని ఎంకరేజ్ చేస్తూ ఫిజికల్గా యాక్టివ్ ఉంటూ చెప్పిన ఎక్సర్సైజ్ని టైంకి ఫాలో అయిపోయి డెలివరీ టైంకి రెడీగా ఉండడం. అండ్ చాలా వరకు డెలివరీ తర్వాత చాలామంది వాళ్ళ లైఫ్ని నెగ్లెక్ట్ చేస్తారు. అమ్మయ్య బేబీ పుట్టేసింది, అంతా గుడ్, ఇంకా నేను ఏ మందులు వాడాల్సిన అవసరం లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ డెలివరీ తర్వాత కూడా 2 months మినిమం అండ్ మ్యాక్సిమం 3 months వరకు తగిన మెడిసిన్స్ తీసుకోవాలి. లైక్ ఐరన్ సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్. ఇవన్నీ ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మనకి ఎంతైతే క్యాలరీస్ కావాలో ఫీడింగ్ టైం అంటే లాక్టేషన్ టైంలో దానికి ఇంకొంచెం ఎక్కువే కావాలి. సో దాన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఓవర్ వెయిట్, ఒబెసిటీ కూడా ఒక ఛాలెంజ్గా చెబుతున్నారు డాక్టర్స్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయండి, కొంచెం వెయిట్ లాస్ అయ్యాక అనేది మాత్రం మేము చెప్పగలం. సరే ప్రెగ్నెన్సీ పాజిటివ్తోనే వచ్చారు, ఓవర్ వెయిట్ ఉన్నారు, దెన్ వాళ్ళకి ఒక డైట్ అనేది మేము చార్ట్ లాగా ఇస్తాం. ప్రెగ్నెన్సీలో వెయిట్ పెరగాలి, కానీ ఎలాంటి ఫుడ్తో వెయిట్ పెరగాలి అంటే కార్బోహైడ్రేట్స్ అంటే రైస్, బ్రెడ్, బిస్కెట్స్ ఇలాంటి జంక్స్ అన్నిటిని జీరో చేయమని, బేబీకి కావాల్సింది, తల్లికి కావాల్సిన మంచి ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ ఉండే ఫుడ్ చార్ట్ అనేది ఫాలో అవ్వమని చెప్తాం. అండ్ వాళ్ళు ఎక్కువ రిస్క్లో ఉంటారు డయాబెటీస్ రావడానికి, ప్రెగ్నెన్సీలో బీపీస్ రావడానికి. సో వాళ్ళకి కొన్ని ఎక్స్ట్రా బ్లడ్ టెస్ట్లు కానీ, ఎక్స్ట్రా చెకప్స్ కానీ కంపేర్ టు అదర్ పీపుల్ అవసరం ఉంటుంది. ఈ మధ్యకాలంలో చూసేది ఏంటంటే కంపారిజన్. నా ఫ్రెండ్ కూడా ప్రెగ్నెంటే, తనకి టెస్ట్ రాయలేదు, నాకెందుకు ఈ టెస్ట్ రాస్తున్నారు. మా అక్క ప్రెగ్నెంటే, తనకి ఇవన్నీ చేయించలేదు, నాకెందుకు చేపిస్తున్నారు. సో డిపెండింగ్ అపాన్ ద కేస్ సినారియో మేము ఇన్వెస్టిగేషన్స్ అడ్వైస్ చేస్తాం తప్పించి ఇట్స్ నాట్ ఏ జనరలైజ్డ్ థింగ్ అన్నమాట. సో ఇలాంటి ఒబెసిటీ ఉన్న వాళ్ళు రిస్క్ ఆఫ్ డయాబెటీస్ ఉంటుంది, హైపర్ టెన్షన్ ఉంటుంది, కాబట్టి వాళ్ళ డైట్ అనేది మెయింటైన్, రెగ్యులర్ ఇంటర్వెల్లో చెకప్స్కి రావడము, ఏదైనా కాంప్లికేషన్ స్టార్ట్ అయింది దానికి తగ్గ మెడికేషన్స్ వాడడము, డెలివరీ టైంకి కొన్ని సందర్భంలో షుగర్స్ వచ్చాయి, బేబీ వెయిట్ మోర్ దాన్ 4 ఉంది, నార్మల్ డెలివరీకి మేము అంత ఛాన్స్ ఇవ్వలేము, సో వీ మైట్ గో ఫర్ సెక్షన్ ఆల్సో, దాన్ని యాక్సెప్టెన్స్, ఇవన్నీ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ప్రెగ్నెన్సీ తర్వాత ఈ డెలివరీ టైంలో వచ్చే బేబీ కొంతమందికి ఆటిజము,
అలాగే డౌన్ సిండ్రోము ఇవి కూడా వస్తున్నాయి కదా, దీనికి ఏంటి కారణాలు? డౌన్ సిండ్రోమ్ అనేది ఇట్స్ ప్యూర్లీ జెనెటిక్ అండి. తండ్రి నుంచి ఏదైతే స్పర్మ్ వస్తుందో, తల్లి నుంచి ఏదైతే ఎగ్ వస్తుందో, ఈ 2 క్రోమోజోమ్స్ ఈ ఫ్యూజన్ వల్ల ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ రావడం వల్ల డౌన్స్ అనేది వస్తుంది. దీన్ని మనం డెలివరీ అంతవరకు అవసరం లేదు, కానీ ప్రెగ్నెన్సీ 3rd మంత్లోనే ఎన్టీ స్కాన్ డబుల్ మార్కర్ అని ఒక టెస్ట్లు ఉంటాయి. ఇదేంటంటే స్క్రీనింగ్ టెస్ట్. దీంట్లో మాకు ఏదైనా డౌట్ అనిపించింది, ఛాన్సెస్ హై ఉంది అనిపించినప్పుడు ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ ద్వారా కొన్ని ఎక్స్ట్రా స్కాన్స్, కొన్ని ఎక్స్ట్రా బ్లడ్ టెస్ట్లు అండ్ కన్ఫర్మేటరీ టెస్ట్ కింద ఆమ్నియోసెంటెసిస్ అని ఒకటి ఉంటుంది. దాని ద్వారా ఖచ్చితంగా ఆ బేబీకి డౌన్ సిండ్రోమ్ ఉంది అని తెలిస్తే కనుక మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ద డెసిషన్ పేరెంట్స్ చేతిలో, వెదర్ దే వాంట్ కంటిన్యూ ఆర్ నాట్ అనేది. ఆటిజం అనేది ఇప్పుడు రీసెంట్ స్టడీస్ వల్ల ప్రెగ్నెన్సీలో మనం ఏదైతే డైట్ తీసుకుంటున్నామో, ఎలాంటి ప్రెషర్ ఎన్విరాన్మెంట్లో ఫేస్ చేస్తున్నామో దానివల్ల పిల్లలో చూస్తున్నాము. కానీ ఆ పిల్లాడికి పాపకో ఆటిజం ఉంది అని పేరెంట్స్ కనుక ఎర్లీ స్టేజెస్లో గుర్తించగలిగి దాన్ని యాక్సెప్ట్ చేసి సరైన సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళి ట్రైనింగ్ థెరపీస్, డైట్ మోడిఫికేషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ పేరెంట్స్ సపోర్ట్. వాడిని అలా వదిలేయకుండా వాటితో పాటు మింగిల్ అయిపోయి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వాటితో చేస్తే కనుక ఆటిజం స్పెక్ట్రమ్ నుంచి ఆటిజం చైల్డ్ రాకుండా మనం అక్కడే ఆపేసేయచ్చు, ఆర్ రివర్స్ కూడా పుల్ చేయొచ్చు. పేరెంట్స్ ఏంటంటే, మేడం పిల్లలు ఇది కామనే కదా, మీరేంటి వాడు ఆటిస్టిక్లా ఉన్నాడని అంటారు, అండ్ దే డోంట్ డైజెస్ట్. డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ముందు వెనకలా ఆడుతూ ఉంటారు. ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ఇంటర్వెన్షన్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ పిల్లల్ని డైరెక్ట్గా ఆటిస్టిక్ క్లినికల్ గైడ్లైన్స్లో పడకుండా మనం ఆపవచ్చు. ఎక్కువ కేసెస్ ఏ టాపిక్స్తో మీ దగ్గరికి వస్తున్నారు? ఆడవాళ్ళలో 38 క్రాస్ అయింది అని అంటే ఏదో ఒక పీరియడ్స్ రిలేటెడ్ ఇష్యూస్తోనే ఎక్కువగా వస్తూ ఉంటారండి. ఐదర్ హెవీ బ్లీడింగ్ అవుతుందనో, త్వరగా పీరియడ్స్ వస్తున్నాయనో, లేదంటే అసలు పీరియడ్స్ అవ్వట్లేదు, బరువు పెరిగిపోతున్నాను, ఈ చెమటలు రావడం, చిరాకు. మెయిన్గా హస్బెండ్స్ చెప్తుంటారు, మేడం ఇన్ని రోజులు ప్రశాంతంగానే ఉండేది మేడం, ఈ మధ్య అరిచేస్తుంది, కోప్పడుతుంది, ఏ రీజన్ లేకుండా, ఇలా వింటూ ఉంటాం. పాపం అదంతా తన తప్పేం కాదు, ఇట్స్ ఆల్ హార్మోనల్ రోల్ అనమాట. ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, త్వరగా పీరియడ్స్ రావడం ఏంటంటే గర్భసంచికి గడ్డలు ఏమన్నా తయారవుతున్నాయా, ఫైబ్రాయిడ్స్. ఎంతమంది మన ఇండియాలో యాన్యువల్ చెకప్స్ చేయించుకుంటారు? జనరల్ చెకప్స్ అంటే దూరమే ఉంటారు. ఇయర్లీ వన్స్ ఆడవాళ్ళు కానీ ఎవరైనా సరే అండి కంపల్సరీ రొటీన్ హెల్త్ చెకప్. అంటే మనకి ఏమైనా షుగర్ స్టార్ట్ అయ్యాయా, ఏమైనా కొలెస్ట్రాల్స్ ఎక్కువైపోతున్నాయా, మన గర్భసంచి బాగానే ఉందా, మన లివర్ బాగానే ఉందా, ఇవన్నీ ఇయర్లీ వన్స్ టెస్ట్ చేసుకోవడం చాలా బెటర్. సో ఫైబ్రాయిడ్స్ అనేటివి ఈ సిమ్టమ్స్ ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము, త్వరగా పీరియడ్స్ రావడం చూస్తూ ఉంటాం. చాలామంది లేడీస్ ఏంటంటే, నేను ఈ ఫుడ్ తిన్నాను అందుకే ఇలా అయింది, నేను ట్రావెల్ చేశాను అందుకే ఇలా అయింది అనేసి దాటేస్తారు. కానీ ఒక అల్ట్రాసౌండ్ చేయించుకుంటే ఫైబ్రాయిడ్ ఉంది అని అంటే అది పెరగకుండా ఆర్ ఎక్కువ ఉంది అంటే ఆ ఫైబ్రాయిడ్ వరకే తీసే సర్జరీస్ ఉంటాయి. దిస్ ఇస్ మెయిన్ థింగ్ చూస్తూ ఉంటాం. సెకండ్ థింగ్, ఎండోమెట్రియోసిస్, అడినోమైసిస్ అని కొన్ని పదాలు ఉంటాయి. అవేంటంటే ఈ ఆడవాళ్ళలో ఈ టైంలో ఎక్కువగా బ్లీడింగ్ టైంలో పెయిన్ రావడము, ఇంకా అది వాళ్ళు భరించలేరు. కొంతమంది ఏడుస్తూ వస్తూ ఉంటారు కదా ఓపీకి. సో ఎర్లీగా మనం డయాగ్నోస్ చేసేసి చిన్న సర్జరీయో చిన్న మెడికేషన్తోనే మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఒకప్పుడు గైనిక్ ప్రాబ్లం అంటే గర్భసంచి తీసేయడమే సొల్యూషన్. బట్ నౌ సైన్స్ హ్యాస్ అడ్వాన్స్డ్. ఒక చిన్న లూప్ అనే ఇన్స్ట్రుమెంట్ ఉంటుందండి, మిరీనా. ఇట్స్ ఎ మిరకల్. అది కనుక గర్భసంచిలో మనం ప్లేస్ చేస్తే 5 years వరకు ఆడవాళ్ళకి బ్లీడింగ్ ఇబ్బందులు లేకుండా మనం కాపాడగలం. సో ఒక ఏ లేడీకి కూడా తన గర్భసంచిని తీసేయడం అంటే కొంచెం పెయిన్ఫుల్, దే డోంట్ యాక్సెప్ట్. సో ఈ ఒక్క చిన్న ఇన్స్ట్రుమెంట్తోని పీరియడ్స్ రాకుండా, బ్లీడింగ్ ఎక్కువ కాకుండా, తన గర్భసంచిని తీయకుండా ఒక చిన్న మిరకలే కదా. సో అందుకని మిరీనా అని ఒక లూప్ ఉంటుంది. నెక్స్ట్ మెనోపాజ్ వచ్చేసింది, సరే 42కో 43కో మెనోపాజ్ వచ్చేసింది. ఆ టైంలో తను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఎలాంటి మెడికేషన్స్ వాడాలి, ఇలాంటి ఒక మెనోపాజల్ క్లినిక్స్ అని, మెనోపాజల్ థెరపీస్ అని చాలా ఉంటాయి. వాళ్ళకి ఏం చెప్తామంటే ఎంతసేపు కాటన్ దుస్తులు ధరించాలి, డైలీ 1/2 hour కంపల్సరీ వాకింగ్ చేయాలి, తీసుకునే ఫుడ్లో టీ కాఫీస్ని వీలైనంత వరకు తగ్గించాలి, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. చాలా వరకు మన పేరెంట్స్ని చూస్తాం, నేను వాకింగ్ చేస్తానమ్మా. వాకింగ్ చేయడం ఎంత ఇంపార్టెంటో చిన్న చిన్న వెయిట్స్ ట్రైనింగ్, అంటే మన మజిల్ పవర్ని కూడా పెంచుకోవడం వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద మెనోపాజ్. అండ్ కాల్షియం అనేది మన బాడీలో అబ్జర్వ్ అవ్వదండి. చాలామంది నేను రాగి జావ తాగుతాను, పాలు తాగుతాను, కోడిగుడ్డు తింటాను, వెరీ గుడ్. కానీ మన బాడీలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉండదు మెనోపాజ్ తర్వాత. సో కాల్షియం అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. సో కొంచెం కాల్షియం సప్లిమెంట్స్ వాడుతూ ఉండడము, ఇలాంటివి చేస్తూ ఉండాలి. పోస్ట్ మెనోపాజ్ని ఎలా చూడాలి? మెనోపాజ్ ఎప్పుడు అంటాము? నార్మల్గా ఒక లేడీకి 1 year పాటు పీరియడ్స్ అనేది రాలేదు, దెన్ ఆవిడ్ని మనం మెనోపాజ్ గ్రూప్లో పెడతాం. సో అమ్మాయి నాకు పీరియడ్స్ ఆగిపోయాయి అన్న హ్యాపీనెస్లో ఉన్నప్పుడు, తర్వాత ఎప్పుడో అప్పుడు బ్లీడింగ్ స్టార్ట్ అయింది,
ఆర్ స్పాటింగ్ స్టార్ట్ అయింది, దీన్ని అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. అప్పుడు పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అనేది ఆ ఆడవాళ్ళకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది అన్నట్టు. గర్భసంచి స్కాన్ చూసుకొని లోపల పొర ఎంత ఉంది, అది 3 mm ఉండాలి. ఒకవేళ 3 mm కన్నా ఎక్కువ ఉంది అని అంటే అదేమన్నా హార్మోన్స్ వల్ల వాపు ఉందా లేదా ఏమైనా క్యాన్సర్ స్టార్ట్ అవుతుందా అనేది వెరీ ఇంపార్టెంట్. అలా కనుక ఏదైనా ఉంటే చిన్న టెస్ట్ ఎండోమెట్రియల్ బయాప్సీ అని ఉంటుంది, అది చేసుకొని ఓన్లీ హార్మోన్స్ ప్రభావం అనుకుంటే ఎవ్రీ 6 months స్కాన్ చేసుకోవడము, డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం సరిపోతుంది. ఏదైనా క్యాన్సర్ లాగా అని కనుక డిటెక్ట్ అయితే గర్భసంచి సర్జరీ చేయించుకోవాలి. సో పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ని అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. కొంతమందికి ముందన్ని నార్మల్ డెలివరీస్ ఉంటాయి. మెనోపాజ్లో ఏమవుతుందంటే గర్భసంచి లూజ్ అయిపోయి కిందికి జారుతుంది, దాన్ని ప్రొలాప్స్ అంటాం. అలాంటివి కూడా నెగ్లెక్ట్ చేయకుండా అలా ఏదైనా అనిపిస్తే దాన్ని హిస్టెక్టమీ చేయడం, ప్రొలాప్స్ని తీసేసేయడం, అంటే గర్భసంచిని తీసేయడము చాలా వరకు వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. అంటే దాని మీద పుండ్లు కాకుండా, యూరిన్ ఇబ్బందులు కాకుండా, మోషన్కి వెళ్ళే దారం ఇబ్బంది కాకుండా ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఈ బ్లడ్ అనేది మెనోపాజ్ తర్వాత ఆగిపోతుంటారా ఎక్కువ మందికి? మెనోపాజ్ అంటేనే బ్లీడింగ్ అనేది ఆగిపోవడము. సో మెనోపాజ్ తర్వాత బ్లీడింగ్ రావడం ఈజ్ నాట్ గుడ్. సో దాన్ని మనం జాగ్రత్తగానే చూసుకోవాలి. అబ్నార్మాలిటీ, అబ్నార్మల్ అది తక్కువ మందికి ఉంటుంది. తక్కువ మందికి ఉంటుంది. చాలా మంది లేడీస్ చేసే మిస్టేక్ ఏంటంటే దాన్ని ఏదో ఒక దానికి కంపేర్ చేసుకోవడం. అంటే ఇది ప్రాబ్లం అని కాకుండా నేను ఈ మధ్య బస్ జర్నీ చేశాను మేడం అందుకు అయ్యిందేమో, వేడి వస్తువు తిన్నాను అందుకు అయింది, చాలా మంది చెప్పేది చికెన్ తిన్నాను మేడం బ్లీడింగ్ అయింది. సో ఇట్స్ ఓకే, మీరు అనుకున్నది ఓకే, కానీ ఒక్కసారి స్కాన్ చేసేసుకొని అంతా బాగుందా మనం చూసేసుకుంటే 100% ప్రశాంతంగా మీరు ఉంటారు, ఫ్యామిలీ కూడా ఫ్రీగా ఉంటారు. ఆడవాళ్ళు మెయిన్గా వాళ్ళ హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఉందంటే పదని పరిగెత్తిస్తారు తప్పించి, వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ అనుకోండి 2 రోజులు చూద్దాంలే సెట్ అవుతుంది తగ్గిపోతుందేమోలే. చాలామంది వాళ్ళ పిల్లలు తీసుకొస్తున్నారండి, దట్ ఈస్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అబ్బాయో అమ్మాయో, మేడం మా అమ్మ ఇంట్లేదు మేడం చూడండి ఒకసారి అని వాళ్ళు తీసుకొస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ టు సీ దెమ్. మెనోపాజ్ తర్వాత స్త్రీ యొక్క హెల్త్ పరమైన ఇబ్బందులు తగ్గిపోయినట్టు భావించాలా, ఎలా చూడాలి? తగ్గిపోవడం కాదండి, ఇంకా చెప్పాలంటే కొంచెం పెరుగుతూ ఉంది. మెనోపాజ్ అనేది మన బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ లేకపోతే ఏంటి, వాళ్ళకి ఎంత ఏసీలో కూర్చున్నా ఒళ్ళంతా వేడిగా అనిపిస్తుంది, అది కొంచెం కష్టం. చెమటలు రావడం. సెకండ్ థింగ్, ఒళ్ళంతా వీక్, ఏ తిన్నా డైజెస్ట్ అవ్వదు. మోషన్ కంట్రోల్, యూరిన్ కంట్రోల్లో కూడా కొంచెం ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. దీనికి తగిన ట్రీట్మెంట్స్తో, తగిన లైఫ్ స్టైల్ చేంజెస్తో మనం ప్రివెంట్ చేసుకోవడం బెటర్. కానీ అమ్మయ్య పీరియడ్స్ అయిపోయాయి హ్యాపీగా ఉన్నాను అని అనుకోవడానికి లేదు. చాలా వరకు మీరు చూస్తుంటే ఫ్రాక్చర్స్ అనేటివి ఓల్డ్ పీపుల్ ఎక్కువ చూస్తాం. లేడీస్లో చిన్నగా ఇలా జారి పడ్డాము ఫ్రాక్చర్ అయిపోతుంది. దట్ ఈస్ బికాస్ ల్యాక్ ఆఫ్ కాల్షియం తీసుకోమని అనుకోండి, వాళ్ళు ఎందుకు మేడం నేను అన్ని ఫుడ్ బాగానే తింటున్నాను కదా అంటారు. ద థింగ్ ఈజ్ మెనోపాజ్ వల్ల కాల్షియం అబ్జార్ప్షన్ ఉండదు. సో నువ్వు తీసుకోవాలి, తప్పదు కొన్ని రోజుల వరకు అనేసి చెప్పాలి. డయాబెటిక్ ఒకటి, అది కూడా స్త్రీ ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడుతుంది. ఈ మధ్య అది ఇంజక్షన్లు వచ్చాయి, ఇంజక్షన్ వేసుకుంటే డయాబెటీస్ రాదు పోతుందని అంటున్నారు కదా, అది ఏంటి మేడం? అది ఎంతవరకు కరెక్ట్? ఇంజక్షన్ వేసుకుంటే డయాబెటీస్ రాదని కాదండి, ఆడవాళ్ళలో మెయిన్గా పీసీఓడితో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, మెటబాలిక్ సిండ్రోమ్స్. సో ఓవర్ వెయిట్ని తగ్గించడానికి, డయాబెటీస్ రాకుండా ప్రివెంట్ చేయడానికి ఇంజెక్షన్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. సో సింపుల్, మీరు చాలా ఒబేస్ ఉన్నారు, ఎంత ఎక్సర్సైజ్ చేసినా వెయిట్ తగ్గట్లేదు, ఎంత డైట్ చేసినా తగ్గట్లేదు, దానివల్ల మీ హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఫ్యామిలీ ప్లాన్ అంటే పిల్లల్ని కనాలి అనుకుంటున్నారు బట్ వెయిట్ లాస్ అవ్వట్లేదు. ఇలాంటి వాటిల్లో అండర్ ఎండోక్రైనాలజిస్ట్ సూపర్విజనే, ఏదో సోషల్ మీడియాలో చూసాం నా ఫ్రెండ్ వాడింది ఇలా కాకుండా డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని ఇంజెక్షన్స్ వాడి మీరు వెయిట్ లాస్కి కనుక ప్లాన్ చేసుకుంటే డయాబెటీస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. పీసీఓడి ఎందుకు వస్తుంది? ఓవర్ వెయిట్ ఎందుకు వస్తుంది? ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇదంతా ఒక సైకిల్. మనం చక్రం అంటాం చూడండి, అందులో ఒక చక్రంలో తిరుగుతున్నట్టే. ఓవర్ వెయిట్ వల్ల డయాబెటీస్ ఛాన్సెస్ ఉంటుంది, ఓవర్ వెయిట్ వల్ల పీసీఓడి ఛాన్సెస్ ఉంటుంది. సో ఒక ఓవర్ వెయిట్ని మనం కంట్రోల్ చేసుకుంటే పీసీఓడి తగ్గిపోతుంది, షుగర్స్ త్వరగా వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటుంది. మెయిన్గా పీసీఓడి అని చాలా వింటూ ఉంటాం. దీనికి మెయిన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే పదం. అంటే బాడీలో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది కానీ అది పని చేయదు. దాని అబ్రివేషన్ చెప్పండి మేడం. పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. పీసీఓడి ఏంటంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, అంటే మన ఓవరీస్లో చిన్న చిన్న నీటి బుడగలు ఉండడాన్ని పీసీఓడి అంటాం. పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. పీసీఓడితో పాటు మనకి ఎర్లీ ఏజెస్లోనే డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇవి కార్డియాక్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ రావడాన్ని సిండ్రోమ్గా చేస్తామన్నమాట. సో పీసీఓడి ఉంది అనేది మనము ఒక క్రైటీరియా ఉంటుంది, రోటర్డామ్స్ క్రైటీరియా అని. పీరియడ్స్ ఎలా వస్తున్నాయి అమ్మాయికి, వెయిట్ ఏమైనా ఎక్కువ ఉంటుందా, ఫేస్ పైన పింపుల్స్ ఉంటున్నాయా, ఫేస్ పైన హెయిర్ ఉంటుందా, ఇలా క్లినికల్ సిమ్టమ్స్ చూసుకోవడం. మూడోది అల్ట్రాసౌండ్. ఈ మూడిట్లో ఏ 2 ఉన్నా పీసీఓడి అని డయాగ్నోస్. దీని ద్వారా త్వరగానే తనకి షుగర్స్ వచ్చేసాయి, ఆర్ కొలెస్ట్రాల్స్ లెవెల్ పెరిగిపోతున్నాయి, హార్ట్ ఇష్యూస్ వస్తున్నాయి, వి లేబుల్ హియర్ ఇన్ పీసీఓఎస్. ఏదైనా ముఖ్య కారణం ఓవర్ వెయిట్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నమాట. అంతే. ఈ ఓవర్ వెయిట్ మళ్ళీ కారణాలు లైఫ్ స్టైల్.
అంతే కదా. అంతే. ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించాలి అని అంటే మనం ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ని తగ్గించాలి. మన సౌత్ ఇండియన్స్ ఏంటంటే మనకు అన్నం తినంది కడుపు నిండినట్టుగా ఉండదు. అన్నం తినొద్దని నేను ఎప్పుడు చెప్పను. ఆ క్వాంటిటీని తగ్గించుకోవాలి. ఒక ప్లేట్లో 1/4 రైస్ ఉందా, హాఫ్ కర్రీ ఉండాలి, రిమైనింగ్ 1/4 సలాడ్స్ ఉండాలి. అప్పుడు మనం తీసుకున్న కార్బోహైడ్రేట్స్ మన బాడీ మీద ఎఫెక్ట్ చూపించదు. సో జీన్స్ని మనం రివర్స్ చేయలేం కదా, దాన్ని మరి ఎలా అడ్రస్ చేయాలి దాన్ని? జీన్స్ని డిజైన్ చేసుకోలేము. వన్స్ వీఆర్ బోర్న్ ఆ జెనెటిక్గా ఉంటుంది. కానీ జెనెటిక్గా నీకు 5% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ ఇంకా రిమైనింగ్ లైఫ్ స్టైల్ చేంజెస్తో ఇంకా తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లేదు నాకు ఈ జెనెటిక్ ప్రాబ్లం ఉంది, ఫ్యూచర్ జనరేషన్స్కి అది రాకుండా ఉండాలి అని అంటే కనుక రేపు మీరు మ్యారేజ్ చేసుకునే టైంలో పార్ట్నర్ జీన్స్ని మీ జీన్స్ని రెండు స్టడీ చేసి జెనెటిక్ స్టడీస్ ద్వారా యూ కెన్ ప్లాన్ యువర్ బేబీ ఈ జీన్స్ రాకుండా. ఆర్ ఆల్రెడీ మీకు పెళ్ళైపోయింది, మీకు ఆ ప్రాబ్లం ఉంది, పిల్లలకి ఏమన్నా ఉందా అని అంటే నవ్ వీ హ్యావ్ జెనెటిక్ స్టడీస్ కూడా ఉన్నాయి. ఎండోక్రైనాలజిస్ట్ సూపర్విజన్లో పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ పిల్లల యొక్క జీన్స్ని కూడా స్టడీ చేసి వాట్ ఆర్ ద ఛాన్సెస్, మీ బేబీస్కి కూడా షుగర్స్ ఏ ఏజ్లో రావచ్చు, ఆర్ ఒబేసిటీ ఎంతవరకు ఛాన్సెస్ ఉంది, దీన్ని మనం ఎలా నియంత్రించవచ్చు. ఆబ్వియస్గా మళ్ళీ ద బేస్ లైన్ ఏంటి, లైఫ్ స్టైల్ చేంజెస్. సో జెనెటిక్గా మన పాత్ర ఎంత తక్కువ ఉన్నా సరే లైఫ్ స్టైల్స్ మీద మాత్రం మన కంట్రోల్ చాలా ఉండాలి. సో దట్ ఆ డిసీజెస్ బారిన మనం పడకుండా ఉండడానికి. ఈ పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్టులు జెనెటిక్స్ని కూడా డీల్ చేస్తారు వాళ్ళు. దే హ్యావ్ సమ్ స్టడీస్ అండి. ఆ స్టడీస్ ప్రకారం చేసిన తర్వాత ఓకే ఈ బేబీకి ఆ రిస్క్ ఉంది అని అనుకుంటే నెక్స్ట్ జెనెటిక్ స్టడీస్తో దీన్ని మనం ఏమైనా చేయగలమా, ఆర్ ఆల్రెడీ హీ హ్యాస్ ద ట్రేట్ ఉంది లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంది దాని ప్రకారం ఏ మందులు వాడాలి ఎర్లీ ఏజ్గా. ఇప్పుడు 8 yearsకే లేడీ మెచ్యూర్ అయిపోయింది, పెద్ద మనిషి అయింది, తన బేబీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కదా. హైట్ పెరగదు. వన్స్ పీరియడ్ స్టార్ట్ అయిపోయాయి హైట్ పెరగరండి. నెక్స్ట్ 1 year వరకు మాక్సిమం కొంచెం పెరుగుతారు, తర్వాత పెరగరు. సో నా పాపకు కూడా 8 yearsకే పీరియడ్ వస్తే తన హైట్ పెరగదేమో అని కొంతమంది పేరెంట్స్కి ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే పీరియడ్స్ ఎర్లీగా రాకుండా స్టాప్ చేయడానికి కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, అవి వాడచ్చు. సో మనం పీరియడ్స్ని మెల్లిమెల్లిగా పోస్ట్పోన్ చేస్తున్నాం. సో దట్ పాప మెల్లిగా తనకు హైట్ అటైన్ అవ్వాల్సింది అవుతుంది. పీరియడ్స్ కొంచెం 10కి వచ్చేదాన్ని 12కి 13కి మనం పోస్ట్పోన్ చేయొచ్చు. ఆ పోస్ట్పోన్ చేయడం అది హెల్తేనా? అది హెల్తీ? అది జెనెటిక్గా ఉంది, ఎర్లీగా పీరియడ్స్ వస్తే తన అన్ని బోన్స్ పైన వాటి మీద ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి బెనిఫిట్స్ వర్సెస్ రిస్క్ ఇవి ఆలోచించుకొని వీ గివ్ దట్ ఇంజెక్షన్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి.